ఓకే, నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవ్వచ్చా? ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ క్లాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నేను ఫీల్ అవుతున్నాను, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు. ఒకసారి లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అనేది రివైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది గుర్తుందా? ఇది చెప్పేటప్పుడు ఏం చెప్పానో మీకు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమాంతర చతుర్భుజంలో ఒక్క కోణం 90 డిగ్రీలు అవుతే అది దీర్ఘ చతురస్రం అవుతుంది. ఇదే సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సమానం అవుతే అది రాంబస్ అవుతుంది. ఈ రాంబస్లో ఒక్క కోణం 90 డిగ్రీలు అయినా అది చతురస్రం అవుతుంది. ఈ రెక్టాంగిల్లో స్క్రీన్ కనబడట్లేదా మేడం? మేడం, ఇది నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ దీర్ఘ చతురస్రంలో ఆసన్న భుజాలు సమానం అవుతే అది చతురస్రం అవుతుంది. అంటే మీరు ఒకసారి ఈ అప్వర్డ్ డౌన్వర్డ్ బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది అనమాట. అంటే చతురస్రాలన్నీ కూడా దీర్ఘ చతురస్రాలే, చతురస్రాలన్నీ కూడా దీర్ఘ చతురస్రాలే. కానీ దీర్ఘ చతురస్రాలన్నీ కూడా చతురస్రాలు కాదు. చతురస్రాలన్నీ కూడా రాంబస్లే, కానీ రాంబస్లన్నీ చతురస్రాలు కాదు. రాంబస్లన్నీ కూడా సమాంతర చతుర్భుజాలే, కానీ సమాంతర చతుర్భుజాలన్నీ కూడా రాంబస్లు కాదు. అంటే కిందవన్నీ కూడా పైవి, కానీ పైవి ఏవి కూడా కిందవి కాదు. ఇది దీని సారాంశం. అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చూడండి, ఫస్ట్ సత్యమో అసత్యమో తెలపండి. ఫస్ట్ వచ్చేసి దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అంటున్నాడు. చూడండి, పైన కింద చూసుకోండి. దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అంటున్నాడు. ముందే చెప్పుకున్నాం, కిందవన్నీ పైన అవుతాయి కానీ పైనవన్నీ కిందవి కాదు. కాబట్టి ఇది పైన ఉంది, అయ్యేది చతురస్రం కింద ఉంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు కాదు. కాబట్టి ఫస్ట్ ఇది అసత్యం, ఫాల్స్. పెట్టడమే అసత్యంతో మొదలుపెట్టినాం మనం. అసత్యం. సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు. చూడండి, ఈ గ్రాఫ్ చూడండి. సమచతుర్భుజాలు అంటే రాంబస్లు. రాంబస్లు అన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు. అదేనా అడిగింది? సమాంతర చతుర్భుజాలు. చూడండి, ఇది కింద ఉంది, కిందవన్నీ కూడా పైన అవుతుంది. అంటే ఇట్లా మాత్రమే చూడండి. రాంబస్లు అన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు, కాబట్టి అది సత్యం అని చెప్పొచ్చు. సత్యం. చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు. చూడండి ఒకసారి, చతురస్రాలన్నీ కూడా ముందే చెప్పుకున్నాం మనం, రాంబస్లు, తర్వాత దీర్ఘ చతురస్రాలు. కాబట్టి ఇది సత్యం అని చెప్పవచ్చు. మిగతావి మీరే ట్రై చేయండి. ఇవి ఈ గ్రాఫ్ చూసుకుంటూ, ఈ పటాన్ని చూసుకుంటూ ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ వన్ చేద్దాం. క్రింది ధర్మాలను కలిగి ఉన్న చతుర్భుజాలను గుర్తించండి. 4 భుజాలు వేటిలో సమానం? చెప్పండి. మరి మీకు నిజంగా అర్థం ఏంటో చెప్పండి. వెరీ గుడ్. ఫస్ట్ ఇది చతురస్రం. కర్ణాల ఇంకొకటి ఉంది. 4 భుజాలు కూడా సమానం. రాంబస్ దీర్ఘ చతురస్రం అంటున్నారు ఎవరో. దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు ఒక్కటే సమానం. ఇది ఒక్కటే సమానం. కన్ఫ్యూజ్ కావద్దండి, రివిజన్ చేయండి. మీకు జాబ్ కావాలంటే రివిజన్ చేయాలి. పార్ రివిజన్ కరో, బార్ రివిజన్ కరో. 4 లంబ కోణాలు ఉన్నాయి చెప్పండి. 4 లంబ కోణాలే.
అన్నీ కూడా 90 డిగ్రీస్ ఉండేవి చెప్పండి. చతురస్రం, వెరీ గుడ్. దీర్ఘ చతురస్రం, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతేలేండి, ఏం లేవు. 4 లంబ కోణాలు ఉండేవి, చతురస్రం, దీర్ఘ చతురస్రం. ఓకే. తర్వాత మీరు ముందు చెప్పిన స్లైడ్స్ అన్నీ ఒకసారి పరిశీలించి ఇవి చేయండి. వేటిలో పరస్పరం కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి, వేటిలో సమానంగా ఉంటాయి. ఇప్పుడు దీర్ఘ చతురస్రంలో కర్ణాలు సమానం, నేను ఒకటి చేసిన. ఇంకా వేటిలో కర్ణాలు సమానంగా ఉంటాయో రాయండి. పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి, సమాంతర చతుర్భుజంలో సమద్విఖండన చేసుకుంటాయి. ఇంకా ఎతకండి. ఇవన్నీ కూడా మీరే చేయండి. మిగతావన్నీ కూడా హోంవర్క్. మిగతావన్నీ హోంవర్క్. పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి, ఏదో ఎతకండి. అవన్నీ మళ్ళీ పీడిఎఫ్ కూడా మీకు సెండ్ చేస్తాం. వెరీ గుడ్. అవన్నీ కూడా హోంవర్క్ మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగండి. ఇప్పుడు అసలు సిసలైన ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. XYZ వాల్యూస్ కనుక్కోవాలి అంట. ఇది చూడండి, ఇవన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు. ఇవన్నీ కూడా సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం. కాబట్టి ఇక్కడ X = Z. ఇంకొకటి చెప్పుకున్నాం కోణాలకు సంబంధించి, ఆసన్న కోణాల మొత్తం. అంటే ఆ చిన్నగా ఉండే కోణాలని కాదు అర్థం. ఆసన్నం అంటే పక్కనే ఉండేవని. ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు. అంటే 100ని Zని కూడితే ఎంత? 100 + Z కూడితే ఎంత రావాలి? ఎందుకు కూడాలి? మొత్తం కాబట్టి. వేటి మొత్తం? ఆసన్న కోణాలు. Z100 ఆసన్న కోణాలు, అందుకే 100ని Zని కూడుతున్నాం. కూడితే ఎంత వస్తుందని చెప్పినాడు మన తాత? 180 డిగ్రీలు. మనకి Z కావాలి కాబట్టి Zని ఇక్కడే పెట్టుకొని ఆ 100ని అవతల పంపిద్దాం. -100. 180లో 100 పోతే 80 అని అనుకుంటా. కాబట్టి Z = ఎన్ని డిగ్రీలు? 80 డిగ్రీలు. ఇక్కడ 80 డిగ్రీలు ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా 80 డిగ్రీలు. ఇక్కడ 100 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా 100. ఎందుకు? ఎదురెదురు కోణాలు సమానం, ఆసన్న కోణాల మొత్తం 180. వాడే ఇచ్చినాడు కిందిది సమాంతర చతుర్భుజం అని. ఇది కూడా సమాంతర చతుర్భుజమే. ఇక్కడ 50 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 50. ఇక్కడ 50 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇవి సరళ రేఖ మీద కోణాలు. సరళ రేఖ మీద ఉన్న కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. అంటే 50కి ఎంత కూడితే 180 డిగ్రీలు వస్తుంది? 130 డిగ్రీలు కూడితే 180 వస్తుంది. Z కూడా కనుక్కున్నాం. తర్వాత ఈ రెండు కూడితే 180 రావాలి. ఎందుకు? ఆసన్న కోణాల మొత్తం 180 సమాంతర చతుర్భుజంలో. మరి 50కి ఎంత కూడితే 180 వస్తుంది? 130. సో X = ఎంత? 130 డిగ్రీలు. X 130 డిగ్రీలు ఉందంటే Y కూడా ఎంత ఉంటుంది? 130 డిగ్రీలు. ఎందుకు? ఎదురెదురు కోణాలు సమానం. ఎక్కడ? పారలోగ్రామ్లో, సమాంతర చతుర్భుజంలో. ఇది కూడా సమాంతర చతుర్భుజమే. లంబ సమద్విఖండన చేసుకుంటాయని ఇచ్చినాడు. ఇక్కడే ఇచ్చినాడు. ఇక్కడ ఉందంటే 90 డిగ్రీస్. ఇది 90 డిగ్రీస్ ఉందంటే ఇది కూడా 90 డిగ్రీస్ ఇచ్చినాడు. 90 డిగ్రీస్. సరే, ఇక్కడ 90 డిగ్రీస్. ఇప్పుడు మనం కనుక్కుందాం. ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనం? X ఎంతో కనుక్కోవాలి. ఇది సమాంతర చతుర్భుజం. ఇక్కడ 30 ఉంది. ఒక్క నిమిషం, ఇది ఇంకో 2 ప్రాపర్టీస్ చెప్పిన తర్వాత ఇది మళ్ళీ చెప్దాం. నెక్స్ట్ మూవ్ ఆన్ అవుదాం. ఇవన్నీ మీరు ట్రై చేయండి. 4th 1, 5th 1 ట్రై చేయండి. 3rd 1 నేనే చెప్తాను. మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ ఉంది, అది చెప్పిన తర్వాత దీన్ని చెప్తా. ఈ రెండు అర్థమైనాయండి. తర్వాత నెక్స్ట్ మనం ఇది టెట్ బిట్.
ఒక సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న కోణాల నిష్పత్తి 3:2 అయిన సమాంతర చతుర్భుజం యొక్క ప్రతి కోణం కొలతను కనుగొనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఖచ్చితంగా బిట్ అడుగుతాడు ఖచ్చితంగా. ఆసన్న కోణాలు నిష్పత్తి ఇచ్చినాడు. ఇది ట్రెపీజియం అనుకుందాం. ఏ బి సి డి పారలోగ్రామ్ సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజంలో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి, ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి, ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి. తర్వాత ఆసన్న కోణాల మొత్తం ఎంత? 180. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీలు. అట్లానే యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు లెక్కలో? ఆసన్న కోణాల నిష్పత్తి ఇచ్చినాడు. అంటే యాంగిల్ ఏ ఇస్టు యాంగిల్ బి ఈక్వల్ టు 3:2. మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్ చెప్పుకునేటప్పుడు ఏ ఇస్టు బి ఈక్వల్ టు 3:2 అయితే ఏ అనేది 3xకి సమానం, బి అనేది 2xకి సమానం అని చెప్పుకున్నాం ఇక్కడ. ఇప్పుడు అదే విధంగానే యాంగిల్ ఏ ఇస్టు యాంగిల్ బి ఈక్వల్ టు 3:2 అయినప్పుడు యాంగిల్ ఏ అనేది 3xకి సమానం, యాంగిల్ బి అనేది 2xకి సమానం. ఇప్పుడు మనం x కనుక్కుంటే యాంగిల్ ఏ కనుక్కోవచ్చు, యాంగిల్ బి కనుక్కోవచ్చు. యాంగిల్ ఏ యాంగిల్ బి కనుక్కుంటే మిగతా యాంగిల్స్ కూడా మనం కనుక్కోవచ్చు. ఎక్కడ? సమాంతర చతుర్భుజంలో. ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఈ ధర్మాన్ని యూజ్ చేసి కనుక్కోవాలి. ఏమన్నాడు? ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఆసన్న కోణాలు యాంగిల్ ఏ యాంగిల్ బి. ఇక్కడ యాంగిల్ ఏ ఎంత? 3x కాబట్టి యాంగిల్ ఏ బదులు 3x రాసుకుంటా, 3x డిగ్రీలు. ప్లస్ యాంగిల్ బి బదులు ఎంత రాసుకుంటా? 2x డిగ్రీలు ఈక్వల్ టు 180 డిగ్రీలు. 3xలు 2xలు మొత్తం ఎన్ని xలు అవుతాయి? 5x డిగ్రీలు అవుతుంది. 5x ఈక్వల్ టు 180. నాకు x కావాలి కాబట్టి x డిగ్రీస్ న్యూతులు పెట్టుకొని 5ని అవతులు పంపిస్తాం. 5ని అవతులు పంపించాలంటే 5 యూతులు ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. యూతులు మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి అవతులు పోతే ఏం చేస్తుంది అంటే డివిజన్ చేస్తుంది బై 5. 5 ఒక్కట్ల 5 మూల 15, ఇంక 3 ఉంటుంది, 5 ఆర్ల 30. x డిగ్రీలు ఈక్వల్ టు 36. మనకి x వచ్చింది. x ఈక్వల్ టు 36, డిగ్రీ వద్దు, x ఈక్వల్ టు 36. అప్పుడు యాంగిల్ ఏ ఈక్వల్ టు 3x కదా, 3 ఇంటూ ఎక్స్ అని 3x అంటే కాబట్టి 3 ఇంటూ ఎక్స్ బదులు ఎంత రాసుకోవాలి? 36. 36 మూల ఎంత? 6 మూల 18, 3 మూల 9, 1 10, 108 డిగ్రీలు. ఏంది? యాంగిల్ ఏ. యాంగిల్ బి ఎంత? యాంగిల్ బి ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్. 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 36. 36 రెండ్ల ఎంత? 72. చెప్పండి, ఎక్కడ తప్పు ఏం లేదా? ఓకే. యాంగిల్ ఏ ఎంత? 108 డిగ్రీలు. యాంగిల్ బి ఎంత? 72 డిగ్రీలు. యాంగిల్ బి 72 డిగ్రీలు అవుతే యాంగిల్ డి ఎంత అవుతుంది? ఎందుకు అట్లా అడుగుతున్నాను అంటే ఈ రెండు ఎదురెదురు కోణాలు. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి ఇది 72 ఉంటే ఇక్కడ కూడా 72 డిగ్రీలే ఉంటుంది. అంటే యాంగిల్ డి ఈక్వల్ టు ఎంత? 72 డిగ్రీలు. యాంగిల్ ఏ 108 ఉంటే యాంగిల్ సి ఎంత ఉంటుంది? 108 డిగ్రీలు. ఎందుకు? యాంగిల్ ఏ యాంగిల్ సి రెండు కూడా ఎదురెదురు కోణాలు. ఎదురెదురు కోణాలు సమానం సమాంతర చతుర్భుజంలో. కాబట్టి ఇక్కడ 108 డిగ్రీలు ఉంటే అక్కడ కూడా
108 డిగ్రీలు ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేయండి. సమాంతర చతుర్భుజం సంబంధించి మరీ ముఖ్యంగా కోణాలకు సంబంధించి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సార్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఆల్మోస్ట్ కాదు, అన్ని కనుక్కున్నాం. యాంగిల్ ఏ 108, యాంగిల్ బి 72, యాంగిల్ సి 108, యాంగిల్ డి 72. అదే కదా కనుక్కోమండి. ప్రతి కోణం కొలతను కనుగొనండి. అన్ని కోణాలు వాడు ఇచ్చింటాడు. 4 కోణాలు డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చింటాడు, మనం కనుక్కోవాలి. ఆ మ్యూట్లోకి వేసుకోండి, దయచేసి మ్యూట్లోకి వేసుకోండి. మీరు గూగుల్ మీట్ యాక్ట్ని ఉల్లంఘిస్తున్నారు. తర్వాత ఓకే, థ్యాంక్ యూ మ్యూట్లోకి వేసుకున్నందుకు. ఇది సమాంతర చతుర్భుజం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలి. మనం సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, 1. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, 2. ఇక్కడ 16 ఉందంట, అక్కడ ఎంత ఉంది, x+y ఉందంట, 1. తర్వాత ఇక్కడ 20 ఉందంట, ఇక్కడ y+7 ఉందంట. రూల్ ప్రకారం ఏంటి, ఇక్కడ 20 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ కూడా 20 ఉండాలి. ఎందుకు, కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి కాబట్టి. 20 బదులు ఏమి ఇచ్చినాడు, y+7 అని ఇచ్చినాడు. అంటే y+7 అనేది దేనికి సమానం, 20కి సమానం. సో y+7 = 20 అని రాస్తాం. అర్థమైందండి ఇది. తర్వాత ఇక్కడ 16 అని ఇచ్చినాడు, ఇక్కడ ఎంత ఉండాలి, సమద్విఖండన చేసుకుంటే కాబట్టి ఇక్కడ కూడా 16 ఉండాలి. కానీ 16 బదులు ఎంత ఇచ్చినాడు, y+y అని ఇచ్చినాడు, x+y అని ఇచ్చినాడు. అంటే x+y అనేది దేనికి సమానం, 16కి సమానం. సో x+y = 16. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు x వాల్యూ వస్తుంది, తర్వాత y వాల్యూ కూడా ఎంతో వస్తుంది అనమాట. చేద్దామని మరి ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి y కనుక్కుందాం. y = మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి, ఎవరు అన్మ్యూట్లోకి వేసుకోండి, మ్యూట్లోకి రావద్దండి దయచేసి. ఈ +7 అవతలకు వస్తే ఏమవుతుంది, అది -7. 20లో 7 పోతే ఎంత, మా ఊర్లో 13. y = ఎంత, 13. ఇప్పుడు x కావాలి మనకు, ఇక్కడి నుంచి xని కనుక్కుంటాం మనం. 16 = x విలువ నాకు తెలియదు కాబట్టి xని అట్లే రాసుకుంటా, ప్లస్ వైని అట్లే రాసుకోను, ఎందుకంటే నాకు y వాల్యూ తెలుసు 13 అని, కాబట్టి y బదులు 13 అని రాసుకుంటా. xకి 13 కూడితే 16 వస్తుందంట. అప్పుడు x ఎంత ఉంటుంది, ఈ 13ని అవతలు పంపిస్తే -13. 16లో 13 పోతే ఎంత, 3. x = 3. ఈ విధంగా మనం x వాల్యూని y వాల్యూని కనుక్కోవడం జరిగింది. ఎగ్జామ్లో అడుగుతాడు, 2 అడగకపోయినా ఏదో ఒకటి అడుగుతాడు. ఈ y+7 ఇట్లా 20 అని ఇచ్చి వైని కనుక్కోండి అని అంటాడు, ఇంపార్టెంట్. తర్వాత ఇది కూడా ఇంపార్టెంటే. ఏం కనుక్కోవాలి, x కనుక్కోవాలి, తర్వాత y కనుక్కోవాలి. దీనికి మనం ఏం చేస్తాము అంటే సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, భుజాలకు సంబంధించి ధర్మం ఏముంది, సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానం. ఎక్కడ, సమాంతర చతుర్భుజంలో. కాబట్టి 3x అనేది దేనికి సమానం అవుతుంది, ఇది అర్థం కాదు. ఇక్కడ 18 ఉందంటే ఇక్కడ కూడా 18 అని ఉంటుంది. కానీ ఏమి ఇచ్చినాడు, 3x అని ఇచ్చినాడు. అంటే 3x బదులు 18 బదులు 3x అని రాసినాడు అంటే 3x = 18 అనే కదా అర్థం. ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ 26 ఉందంటే ఇక్కడ కూడా ఎంత ఉండాలి, 26. ఎందుకు, ధర్మం.
ధర్మం అది. ఇక్కడ 26 ఉండాలి. కానీ 26 బదులు ఏమి ఇచ్చినాడు మనోడు? 3y మైనస్ 1 అని ఇచ్చినాడు. అంటే ఎంత ఉండాలి? 26. అంటే 3y మైనస్ 1 అనేది దేనికి సమానం? 26కి సమానం. ఈక్వల్ టు 26. ఎక్స్ని కనుక్కుంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు గుణిస్తున్న ఈ 3 అవతులు పోతే భాగిస్తుంది. సో 3 ఒక్కట్ల 3 ఆర్ల ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 6. ఎక్స్ ఈక్వల్ టు 6. ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ తర్వాత వై వాల్యూ కనుక్కోవాలి రెండిట్లోనూ అంతే. 3y ఈక్వల్ టు 26 ప్లస్ 1 అని రాస్తా. ఎందుకు రాస్తారు సార్ అంటే ఈ -1 అవతలు పోతే +1 అవుతుందని అట్లా రాసిన. 3y ఈక్వల్ టు 26 కోటి కూడితే 27. y ఈక్వల్ టు 27/3 అని రాయొచ్చు. ఎందుకంటే మల్టిప్లై చేస్తున్న 3 అవతలు పోతే డివిజన్ చేస్తుంది. 3 ఒక్కట్ల 3 తొమ్మిదిలా అంటాం మనం. y ఈక్వల్ టు 9. y ఈక్వల్ టు 9. ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం, వై వాల్యూ కనుక్కున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి ఖచ్చితంగా వస్తాయి. తర్వాత ఇదిను ఈ రెండు, ఇది లాస్ట్ క్లాసు సంబంధించిన మిగిలిపోయిన కొదవ. తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ యూనిట్కి మూవ్ అవుతున్నాం. అదే మెన్సురేషన్, క్షేత్రమితి. తెలుగులో క్షేత్రమితి అంటారు. ఏంటి క్షేత్రమితి అంటే? ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ మెజర్మెంట్. ఇట్ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ మెజర్మెంట్. మెజర్మెంట్ అంటే ఏంటి? కొలతలు. దేనికి సంబంధించిన కొలతలు? మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ లైన్స్, లైన్ల యొక్క పొడవులు. తర్వాత ఏరియా ఆఫ్ సర్ఫేసెస్, ఉపరితలాల వైశాల్యాలు. తర్వాత సాలిడ్స్ యొక్క ఘన పరిమాణాలు, పరిమాణము. ఇక్కడ పరిణామము అని రాసినాం, పరిమాణము. అది చూడండి, 2 అక్షరాలు తారుమారు అయితే మీనింగే మారిపోతుంది. ఇక్కడ ఘన పరిమాణము. వీటన్నిటినీ మెజర్ చేసే సైన్సే మెన్సురేషన్ అన్నమాట. ఏంటంటే అవి రేఖల పొడవులు, ఉపరితల వైశాల్యాలు, ఘన పరిమాణాలు. వాల్యూమ్స్ అంటారండి. వాల్యూమ్స్ ఇంగ్లీషే బెటర్. వాల్యూమ్స్. వాటి గురించి అంతా కూడా మెజర్ చేసే బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్సే మనం మెన్సురేషన్. అంటే ఏమేమి కనుక్కుంటామంటే మనం అంతా మొత్తం కొలుస్తాం అంతే. క్షేత్రమితి అంటే క్షేత్రాన్ని కొలవడం. క్షేత్రం అంటే ఏంటి? ఆకారాల్ని కొలవడం. సింపుల్ భాషలో చెప్పాలంటే ఈ ఆకారాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. 2D ప్లేన్స్, 2D షేప్స్, తర్వాత 3D షేప్స్. ఆకారాలు అనేవి 2D షేప్స్, 3D షేప్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఈ 2D షేప్స్ని మనం ఏమంటాం అంటే ప్లేన్స్ అంటాం. సరళ పటాలు, ద్విమితీయ ఆకారాలు అని అంటాం తెలుగులో. ఈ 3D షేప్స్ని ఏమంటాం మనము అంటే త్రిమితీయ ఆకారాలు. తర్వాత సాలిడ్స్ అని కూడా అంటాము. ఏంటి సార్ అర్థమయ్యే భాషలో చెప్పండి అంటే ఏంటి 2D అంటే ఏంటి అంటే 2 డైమెన్షన్స్ ఉంటాయి. అంటే 2 కొలతలు ఉంటాయి అన్నమాట ఈ షేప్స్కి. ఏవేవి అంటే అవి లెంత్, తర్వాత బ్రెడ్త్. 2 ఉంటాయి. లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. పొడవు వెడల్పు మాత్రమే ఉన్న పటాలని మనం సరళ పటాలు లేదా ద్విమితీయ పటాలు లేదా 2D ఫిగర్స్ అని అనొచ్చు, లేదా ప్లేన్స్ అని కూడా అనొచ్చు. లెంత్, బ్రెడ్త్ ఇవే ఉంటాయి అన్నమాట, వేరేవి ఏముండవు. మళ్ళీ అవి కాకోకుండా ఏముంటాయి అంటే ఇది ఇక్కడ రండి. 3D 3 డైమెన్షన్స్ ఉంటాయి, 3 డైమెన్షన్స్ ఉంటాయి. అవి ఏవేవి అంటే లెంత్ ఉంటుంది, పొడవు ఉంటుంది, తర్వాత బ్రెడ్త్ ఉంటుంది, వెడల్పు ఉంటుంది. తెలుగులో చెప్తున్నాను నేను, మళ్ళీ 4 అనుకున్నారు మీరు. పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. మూడోది ఏంది అది? వాట్ ఈస్ దట్ థర్డ్ వన్ అంటే హైట్, ఎత్తు ఉంటుంది. ఇక్కడ ఈ 2D దానికి ఎత్తు ఉండదు, ఓన్లీ పొడవు వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం ఉంది. ఈ దీర్ఘ చతురస్రానికి ఏముంటుంది? పొడవు ఉంటుంది, తర్వాత వెడల్పు ఉంటుంది. ఎత్తు ఉంది ఎక్కడ? ఎత్తు లేదు. కాబట్టి 2 డైమెన్షన్స్ ఉన్నాయి వీటికి. అందుకే దీన్ని ఏమంటారు అంటే 2D ఫిగర్ అని అంటాం మనం.
అంతే. చతురస్రం చూడండి, చతురస్రం పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, అంతే. ఇంక వేరే ఏముండవు, హైట్ ఏముండవు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మీరు దీన్ని పొడవు అంటారు, గీస్తున్నా చూడండి, దాన్ని పొడవు అంటారు. తర్వాత దీన్ని వెడల్పు అంటారు, దీన్ని వెడల్పు అంటారు, ఇక్కడ ఉండేది ఇది వెడల్పు అంటారు. తర్వాత ఇప్పుడు రెడ్ కలర్తో రాస్తా చూడండి, దీని హైట్ అంటారు. ఊరిని గీస్తే ఏమర్థం అవుతుంది సార్, రాయండి సార్ అంటే ఇప్పుడు రాస్తా చూడండి, ఎల్లో కలర్ దో, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. చూడండి, హైట్ ఉండి బ్రెడ్త్ ఉండి లెంత్ ఉంటే ఆ ఆకారాన్ని మనం ఏమంటాము అంటే 3D ఆకారము, త్రిమితీయ ఆకారము అని అంటాం. వీటన్నిటికీ ఇక్కడ ఉన్నది చూడండి, బొమ్మ ఉంది చూడండి, ఈ బొమ్మలో ఉండేవన్నీ కూడా త్రిమితీయ ఆకారాలు. వీటికి హైట్ ఉంటుంది, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, ఇవే 3 డైమెన్షన్స్. ఇక్కడ 2D అంటే రెండు ఉంటాయి, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, పొడవు వెడల్పు మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్స్: ట్రయాంగిల్ త్రిభుజం, తర్వాత చతురస్రం స్క్వేర్, రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం, ట్రెపీజియం సమాంతర చతుర్భుజం, సమచతుర్భుజం, గాలిపటం, ఇవన్నీ కూడా 2D ప్లేన్సే, 2D ఫిగర్సే, ప్లేన్సే, సరళ పటాలే, లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉండేవే. ఇప్పుడు 3D దానికి ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఘనం, ఇంగ్లీష్లో క్యూబ్ అంటారు. ఘనం అంటే సమఘనం అనొచ్చు, దీన్ని సమఘనం, క్యూబ్. తర్వాత క్యూబాయిడ్ దీర్ఘఘనం, అగ్గిపెట్టి ఉంటుంది చూడండి, అగ్గిపెట్టిని మనం క్యూబాయిడ్ అనొచ్చు అనమాట, ఆ షేప్ని. మళ్ళీ అగ్గిపెట్టి కావాల్సి వచ్చినప్పుడు క్యూబాయిడ్ ఏంటంటే ఇయర్ వాళ్ళు, ఆ షేప్ని మనం క్యూబాయిడ్ అంటాం. తర్వాత సిలిండర్ స్తూపం, ఇదే ఇక్కడ ఉంది చూడండి, స్తూపం సిలిండర్ మాదిరి, దీన్నే మనం సిలిండర్ అంటాం. దీన్ని క్యూబ్ అంటాం, సమఘనం. దీన్ని స్పేర్ అంటాం, గోళం. 10th క్లాస్ వరకు వచ్చిండే ఇవి. తర్వాత దీన్ని కోన్ అంటారు, కోన్. శంకువు, తెలుగులో పోలితే శంకువు. వీటికి లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఉంటాయి, 3 డైమెన్షన్స్ అనమాట. అంటే టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఇవి టచ్ చేయడానికి ఛాన్స్ ఉండదు, అందుకే వీటిని ప్లేన్స్ అన్నారు, సరళ పటాలు అన్నారు. వీటిని సాలిడ్స్ అన్నాం, అంటే ఘనాలు అన్నాం, అంటే వీ కెన్ టచ్ అనమాట, వీ కెన్ ఫీల్ ఇట్, దాన్ని మనం ఫీల్ అవుతాం, ఈ క్యూబాయిడ్ని, సిలిండర్ని. ఇది ద్విమితీయ అంటే 2D షేప్స్, తర్వాత త్రిమితీయ 3D షేప్స్. అర్థమైంది అనుకుంటాం. ఇప్పుడు మనం ప్లేన్స్ గురించి డిస్కస్ చేద్దాం. కేవలం రెండు ఉండేవి, లెంత్ అండ్ బ్రెడ్త్. లెంత్ బ్రెడ్త్ ఉండేవి మాత్రమే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఏంటేంటివి అంటే తర్వాత వస్తుంది. ఇప్పుడు ఈ సరళ పటాలకి ఏమేమి ఉంటుందని చెప్పుకున్నాం మనం, లెంత్ బ్రెడ్త్. లెంత్ బ్రెడ్త్ ఉందంటే మనం వీటి యొక్క వైశాల్యాన్ని కొలసొచ్చు, చుట్టుకొలతను కొలసొచ్చు, అంతే అనమాట, ఇంకేం కొలవలేం. అంటే ఈ లెంత్ బ్రెడ్త్ను కొలుస్తాం మనం. వీటితో పాటు వీటిని ఆధారంగా చేసుకొని మనం ఏం కనుక్కుంటాము అంటే వైశాల్యాన్ని కనుక్కుంటాం, చుట్టుకొలతను కనుక్కుంటాం, అంతే. పొడవు వెడల్పు యూజ్ చేసి వైశాల్యాన్ని, చుట్టుకొలతని కనుక్కుంటాం అనమాట. ఈ రెండు ఉంటాయి దీనికి. సరళ పటాలకి వైశాల్యము, చుట్టుకొలత ఉంటుంది, ఈ రెండు ఉంటాయి. ఏరియా అంటే ఏంటి, వైశాల్యం అంటే ఏంటి. ఇప్పుడు ఈ సరళ పటము ఆక్యుపై చేసింది చూడండి, ఏరియా ఆక్యుపైడ్ బై ప్లేన్ ఫిగర్, ఇదంతా కూడా దీని యొక్క ఏరియా, ఇది దీని ఏరియా, వైశాల్యము అంటాం. ఇది ఎంత ప్లేస్ని అయితే ఆక్రమించిందో, కబ్జా చేసిందో, అదంతా కూడా వైశాల్యమే అనమాట. ఇది వైశాల్యం అంటే. చుట్టుకొలత అంటే ఏంటి, పేర్లోనే ఉంది, చుట్టూ ఉండే కొలత. దీనికి చుట్టూ ఉండే కొలత అది ఇదో, ఇది చుట్టుకొలత అంటే. అర్థమైందని, చుట్టుకొలత అంటే. ఏరియాకి యూనిట్స్ ఏంటి అంటే చదరపు యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్ అని అంటాం మనం. అంటే ఇప్పుడు బరువుని కేజీల్లో కొలుస్తాం, తర్వాత పాలని లీటర్లో కొలుస్తాం, పొడవుని మీటర్లో కొలుస్తాం. మరి వైశాల్యాన్ని దేనిలో కొలుస్తాము అంటే
చదరపు మీటర్లు లేదా చదరపు కిలోమీటర్లు అట్లా కొలుస్తాం. చదరపు అనేది ఇంపార్టెంట్. చదరపు యూనిట్లో కొలుస్తాం మనము. అంటే యూనిట్స్లో ఎట్లా చెప్పాలి అంటే స్క్వేర్స్లో చెప్పాలి. మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్, కిలోమీటర్ స్క్వేర్ ఇట్లా చెప్పాలన్నమాట. పెరిమీటర్ని ఎట్లా కొలుస్తాము అంటే మనం యూనిట్స్లోనే కొలుస్తాం. అంటే సెంటీమీటర్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ పొడవు వెడల్పు అంతే. పొడవుని ఎట్లా కొలుస్తామో అట్లనే కొలుస్తాం. సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ అట్లనే కొలుస్తాం అనమాట. ఇక్కడ ఏరియా ఇంపార్టెంట్, చదరపు యూనిట్స్, స్క్వేర్ ఉండాలి. ఖచ్చితంగా అడుగుతాడు. మీరు ఏరియా కనుక్కున్నారనుకోండి, కనుక్కున్న తర్వాత 25 వచ్చింటుంది ఏరియా ఆన్సరు. అక్కడ ఆప్షన్స్లో 2 25లు ఉంటాయి. వెంటనే ఏ 25 త్వరగా కనపడిచ్చింటుందో దాన్ని చూస్ చేసుకున్నారనుకోండి వెళ్ళిపోతాం మనం. దాని తర్వాత ఉండేది కూడా చూసుకోవాలి మనం. వాడు సెంటీమీటర్స్లో ఇచ్చింటే ఏరియా సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 25 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చి దాని కిందే 25 సెంటీమీటర్స్ అని ఇచ్చింటాడు. ఏదో ఒకటి 25 అని మనం దీన్ని చూస్ చేసుకున్నాం అనుకోండి, కథం. యూనిట్స్ కూడా ఇంపార్టెంట్, స్క్వేర్లో ఉంటుంది. ఏంది వైశాల్యం ఎప్పుడు కూడా స్క్వేర్స్లో ఉంటుంది. ఇది వైశాల్యం గురించి, చుట్టుకొలత గురించి. మనం ఇప్పుడు తర్వాత ఏం చేయబోతున్నాము అంటే ఒక్కొక్క సరళ పటాన్ని తీసుకొని దాని ఏరియాని ఎట్లా కనుక్కోవాలి, దాని పెరిమీటర్ని ఎట్లా కనుక్కోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఎట్లా కనుక్కుంటాం, సూత్రం వేస్తాం అనమాట, అంతే. గణాల గురించి తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ మనం తీసుకోండి సరళ పటం ఏది అంటే దీర్ఘ చతురస్రం. దీర్ఘ చతురస్రానికి లెంత్ ఉంటుంది, అంటే పొడవు ఉంటుంది. ఇది పొడవు అంటాము, పొడవు. దీన్ని వెడల్పు అని అంటాము. వీటిని ఆధారంగా చేసుకొని మనం వైశాల్యము తర్వాత చుట్టుకొలత కనుక్కుంటాము. ఫస్ట్ చుట్టుకొలతను కనుక్కుందాం. మనం చుట్టుకొలతను కనుక్కుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎల్ మీటర్స్ ఉంది అనుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి బి మీటర్స్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, ఎల్ మీటర్సే ఉంటుంది. ఏం సార్ మీ ఇష్టమా అంటే లేదు, ఎదురెదురు భుజాలు సమానం, పైన ఎల్ ఉంటే కింద కూడా ఎల్ ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని మీటర్లు ఉంటుంది అంటే బి మీటర్లు ఉంటుంది. ఎందుకు, ఎదురెదురు భుజాలు సమానం. ఇక్కడ బి మీటర్లు ఉంది కాబట్టి ఇక్కడ కూడా బి మీటర్లు. చుట్టుకొలత అంటే ఇవన్నీ కూడగా వచ్చిండేదే చుట్టుకొలత. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది కూడదాం. ఎంత అది, ఎల్ ప్లస్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది కూడదాం, అది బి ప్లస్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది ఇది కూడదాం, అది ఎల్ ప్లస్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది ఎంత, అది బి. ఇప్పుడు సజాతి పదాలను కూడదాం. ఇక్కడొక ఎల్ ఉంది, ఇక్కడొక ఎల్ ఉంది, ఇక్కడొక గాడిది, ఇక్కడొక గాడిది. మొత్తం ఎన్ని గాడిదలు, 2 గాడిదలు. కాబట్టి 2L అని రాయొచ్చు. ప్లస్కి ప్లస్, ఇక్కడొక బి ఉంది, ఇక్కడొక బి ఉంది, ఇక్కడో పంది ఉంది, ఇక్కడో పంది ఉంది. మొత్తం ఎన్ని పందులు అవుతాయి, 2 పందులు. కాబట్టి 2B. ఈ రెండిట్లో కూడా 2 కామన్ ఉంది, ఈ రెండిట్లో కూడా 2 కామన్ ఉంది. కాబట్టి 2ని నేను కామన్ తీస్తా. అప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఎల్ ఉంటుంది. ప్లస్కి ప్లస్, ఈ 2 వెళ్ళిపోయింది, ఇంకేముంటుంది ఇక్కడ, బి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. మనం ఫార్ములాని కనుక్కున్నాం. ఇప్పుడు పెద్ద అద్భుతం అని చెప్తున్నాను. అంటే ఫార్ములాని కనుక్కున్నాం. దేని ఫార్ములా ఇది, చుట్టుకొలత ఫార్ములా. దేని చుట్టుకొలత, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత. ఏంది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత, 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. ఎల్ అంటే ఏంటి ఇక్కడ, పొడవు. బి అంటే ఏంటి, వెడల్పు. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. ఏరియాకు కూడా మనం ఫార్ములాని రాబట్టవచ్చు, కాకపోతే టైం తీసుకుంటుంది. అందుకే మనం సింపుల్గా చెప్పేసుకుందాం. వైశాల్యం, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది అంటే లెంత్ బ్రెడ్త్ ఇచ్చినప్పుడు అదే ఇస్తాడు వాడు. ఎల్ ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు, పోవే, ఎల్ ఇంటూ బి. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్.
ఒకసారి గట్టిగా చెప్పండి. వైశాల్యానికి ఫార్ములా ఏంటి? దీర్ఘ చతురస్ర వైశాల్యం L/B. దీర్ఘ చతురస్ర చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. పోవే. చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అడుగుతాడు. దీర్ఘ చతురస్రం వైశాల్యం చుట్టుకొలతకు సంబంధించి ఎక్కడో ఒక సెషన్లో ఒక్క బిట్ అయినా తగులుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మర్చిపోకూడదు ఈ రెండు కూడా. తర్వాత నెక్స్ట్ మనవాడు ఎవరు అంటే చతురస్రం. ఎవరు? చతురస్రం. చతురస్రం కూడా పొడవు వెడల్పు ఉంటుంది. పొడవు వెడల్పు ఉంటుంది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఏనో ఉంటుంది. మరి ఏం సార్ డిఫరెంట్గా ఉండాలంటే ఎందుకు? చతురస్రంలో భుజాలు అన్ని సమానం, 4 భుజాలు కూడా సమానం. అంటే పొడవు ఎంత ఉంటుందో వెడల్పు కూడా అంతే ఉంటుంది. అందుకే నేను ఏం చేసిన అంటే ఏగా తీసుకున్నా. భుజం పొడవు ఏ మీటర్లు అనుకోండి, మీటర్స్ అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? ఏ మీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ మీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ మీటర్స్ ఉంటుంది అనమాట. పెరిమీటర్ చుట్టుకొలత అనుకుందాం. భుజాలన్నీ కూడా కదా, సింపుల్గా చెప్పాలంటే భుజాల కొలతల మొత్తం. ఏంది ఇది? చుట్టుకొలత. ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అన్ని భుజాల కొలతల్ని కూడితే వచ్చేదే చుట్టుకొలత. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది భుజము? ఏ ప్లస్. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? అది కూడా ఏ ప్లస్. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? అది కూడా ఏ. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? అది కూడా ఏ. మొత్తం ఎన్ని ఏలు ఉన్నాయి ఇక్కడ? ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, 4 ఏలు. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 4A. చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4A యూనిట్స్. ఏ అంటే ఏంటి ఇక్కడ? భుజము. 4 ఇంటూ భుజం చేస్తే 4 ఇంటూ భుజం చేస్తే మనకి ఏమొస్తుంది అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత వస్తుంది. 4 ఇంటూ భుజం చేస్తే ఏమొస్తుంది? చతురస్రం యొక్క చుట్టుకొలత వస్తుంది. ఇది రెగ్యులర్ కదా, క్రమ బహుభుజి కదా ఇది. ఎందుకు? భుజాలన్నీ సమానం. భుజాలన్నీ సమానంగా గల బహుభుజిని మనం ఏమంటాము అంటే క్రమ బహుభుజి అని అంటాం అన్నమాట. క్రమ బహుభుజి. సో క్రమ బహుభుజి యొక్క చుట్టుకొలత ఏమవుతుంది అంటే ఎన్ని భుజాలు ఉంటాయో ఎన్ని భుజాలు ఇంటూ భుజం యొక్క పొడవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 5 భుజాలు గల క్రమ బహుభుజి యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? ఎన్ని భుజాలు ఉన్నాయిడా? 5 ఇంటూ ఒక్కొక్క భుజము ఏ యూనిట్ అనుకోండి, 5A అవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు 6 భుజాలు గల క్రమ బహుభుజి యొక్క చుట్టుకొలత ఏమవుతుంది అంటే 6 ఇంటూ ఏ. ఏ ఏంది ఇక్కడ? ఆ భుజం యొక్క పొడవు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రమ బహుభుజి యొక్క చుట్టుకొలత ఏమవుతుంది అంటే ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అది ఇంటూ ఒక్కొక్క భుజం పొడవు. ఎన్ని భుజాలు గల క్రమ బహుభుజి యొక్క చుట్టుకొలత ఎంత అంటే n ఇంటూ ఏ. ఏ అంటే ఏంటి ఇక్కడ? భుజం యొక్క పొడవు. ఏ అంటే ఏంటి? భుజం పొడవు. 6th క్లాస్లో ఉంది ఇది. ఓకే, ఏం చెప్పుకున్నామంటే చతురస్ర చుట్టుకొలత చెప్పుకునే క్రమంలో చొప్పేసుకున్న తర్వాత అదే దారంట అట్లా వెళ్ళిపోయింటే మనకు క్రమ బహుభుజి యొక్క చుట్టుకొలత ఫార్ములా కూడా దొరికింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. చుట్టుకొలత అయిపోతే ఏం కనుక్కుంటున్నాం మనం? వైశాల్యం కనుక్కుంటాం. ఏం కనుక్కుంటాం? వైశాల్యం. ఇప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ కూడా అంతే, అది కూడా పొడవు ఇంటూ వెడల్పు. 2D ఫిగర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. వాటికి ఉండే డైమెన్షన్స్
లెంత్ బ్రెడ్త్ ఉంటుంది చూడండి, వాటిని మల్టిప్లై చేస్తే, వాటిని గుణిస్తే మనకి ఏరియా వస్తుంది. దీనికి పొడవు వెడల్పు ఉంటుంది, ఎందుకు? ఇది ప్లేన్ ఫిగర్ కాబట్టి. లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. ఎల్ ఇంటూ బి చేస్తే మనకి ఏమొస్తుంది? ఏరియా వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎల్ బి అనేది సమానంగా ఉంటుంది చతురస్రంలో, ఎందుకంటే అన్ని భుజాలు సమానం కాబట్టి. పొడవు ఎంత? ఏనే. వెడల్పు ఎంత? అది కూడా ఏనే. సో ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. ఏ ఏంది ఇక్కడ? భుజము. ఏ స్క్వేర్ అంటే ఏంటి? భుజము స్క్వేర్. కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజము, భుజము ఇంటూ భుజము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి సమరైజ్ చేస్తాను, బాగినండి. చతురస్ర చుట్టుకొలత 4 ఇంటూ భుజము, వైశాల్యము భుజము ఇంటూ భుజము, క్రమ బహుభుజ చుట్టుకొలత ఎన్ ఇంటూ భుజం పొడవు. ఎన్ అంటే ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అంత అన్నమాట, ఎన్ వాల్యూ. ఇది దీర్ఘ చతురస్రం, తర్వాత చతురస్రం గురించి. తర్వాత మనం దేనికి వెళ్ళిపోతున్నాము అంటే గెస్ చేయండి చూద్దాం. త్రిభుజం, 3 భుజాలు గల సరళ సమృత పటానికి మనం వైశాల్యం తర్వాత చుట్టుకొలత రెండు కనుగోబోతున్నాం. ఫస్ట్ పెరిమీటర్, చుట్టుకొలత కనుక్కుందాం. చుట్టుకొలత ఏంటి? భుజాల మొత్తము, చుట్టూ ఉండే భుజాల మొత్తము, చుట్టూ ఉండే కొలత భుజాల మొత్తము. ఇవే భుజాలు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ మీటర్లు ఉందనుకుందాం, ఇక్కడి నుంచి ఇక్కడికి సి మీటర్లు ఉందనుకుందాం, ఇక్కడి నుంచి ఇక్కడికి బి మీటర్లు ఉంది అనుకుందాం. ఇప్పుడు భుజాల మొత్తం ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి, భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము. అదే త్రిభుజం యొక్క చుట్టుకొలత, అంతే కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది, తర్వాత ఇది, తర్వాత ఇది, కూడితే వచ్చేది చుట్టూ ఉండే కొలత, చుట్టూ ఉండే కొలత చుట్టుకొలత. అయిపోయి కథం. తర్వాత వైశాల్యం గుర్తుపెట్టుకోండి బాగా. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా అర్ధము ఇంటూ హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, భూమి ఇంటూ ఎత్తు. ఏమంటామంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. బేస్ ఏమవుతుంది? హైట్ లైన్ ఎక్కడైతే గీసింటామో కింద ఉంది చూడండి, ఇది బేస్ అవుతుంది. ఈ బి ఉండేది, ఈ బి అనేది ఏమవుతుంది? బేస్. ఇక్కడ ఎంతైతే ఉంటుందో అన్ని యూనిట్లు ఇంటూ అర్ధము ఇంటూ హైట్. ఈ త్రిభుజం ఎంత ఎత్తుంది, ఎత్తు గురించి చెప్పినాం మనం. ఇక్కడ లంబ రేఖ గీస్తే ఎదుటి శీర్షానికి అదే త్రిభుజం యొక్క ఎత్తు అవుతుంది. ఇది ఎన్ని మీటర్లు ఉందో కొలిసి, ఇది ఎన్ని మీటర్లు ఉందో కొలిసి, అది ఇంటూ అది చేసి దాంట్లో ఆఫ్ చేస్తే మనకు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. అర్థం కాలేదు సార్, ₹1 కూడా అర్థం కాలేదు సార్ నాకంటే, ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఒక త్రిభుజం యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లు, దాని యొక్క భూమి ఈ బేస్ ఎంత అంటే 20 సెంటీమీటర్లు అని ఇస్తాడు వాడు. అయితే ఆ త్రిభుజ వైశాల్యం ఎంత? సింపుల్గానే అడుగుతాడు టెట్లో, ఎక్కువ ఏం అడుగుడు. మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. చాలా సింపుల్గా అడుగుతాడు, సిలబస్లో ఉండేవే అడుగుతాడు. ఎప్పుడు టెట్లో ఒకటే, చాలా ఈజీగా అడుగుతాడు, ఇట్లా సింపుల్గా అడుగుతాడు. మీరు చేయాల్సిందల్లా ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా నేర్చుకోవడమే. వైశాల్యానికి ఫార్ములా ఏంటి? త్రిభుజ వైశాల్యానికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ భూమి ఇంటూ హైట్ హెచ్. హాఫ్ ఇంటూ భూమి ఎంత? భూమి అని ఇస్తాడు, అది బి. భూమి ఎంత? 20 ఇంటూ హైట్ ఎత్తు ఎంత? 10. క్యాన్సిల్ చేయండి, 2 ఒక్కట్ల 2 పదుల, 10 పదులు ఎంత? 100. ఇక్కడ సెంటీమీటర్స్ అని ఇచ్చినాడు, మరి ఇక్కడ ఏముంటుంది? సెంటీమీటర్ స్క్వేర్ అని ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. దాని యొక్క వైశాల్యం ఎంత అంటే 100 సెంటీమీటర్ స్క్వేర్, సరే 100 చదరపు సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట. ఇప్పుడు
ఈ బేస్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్, ఏ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు, సి ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు. దీంతో రాదు త్రిభుజం. 12 సెంటీమీటర్లు అనుకోండి. ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం అధ్యక్ష అంటే మనం చుట్టుకొలతని కనుక్కుంటున్నాం. చుట్టుకొలత అంటే ఏంటి? భుజాలు మొత్తం. ఒక భుజం పొడవు ఎంత? 10. ఇంకొక భుజం పొడవు ఎంత? 12. ఇంకొక భుజం పొడవు ఎంత? 20. మన కూడా లెక్కలు వస్తాయి కదండి. 20, 30, 42. 42 సెంటీమీటర్లో ఉంది కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అంటే మళ్ళీ పొరపాటు అయిపోతుంది. స్క్వేర్ కాదు, దీనికి మామూలే, సెంటీమీటర్సే, యూనిట్సే. ఒక్క ఏరియాకు మాత్రమే చదరపు యూనిట్లు, వీటికి యూనిట్లే అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 42 సెంటీమీటర్లు అనేది ఆన్సర్ అవుతుంది. ఏమేం చెప్పుకున్నాం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నెంబర్ 1 దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. బ్రెయిన్లో పెట్టేసుకోండి ఇవి. చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజము. చతురస్రం యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజము. తర్వాత త్రిభుజం యొక్క చుట్టుకొలత భుజాల మొత్తము ఏ ప్లస్ బి ప్లస్ సి. త్రిభుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బాగా గుర్తుండిపోవాలన్నమాట. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ప్లేన్స్కు సంబంధించి చుట్టుకొలత, తర్వాత వైశాల్యం. ఇంకా చాలా ఉన్నాయి. పారలోగ్రామ్ యొక్క చుట్టుకొలత, వైశాల్యం, తర్వాత ట్రెపీజియం చుట్టుకొలత, వైశాల్యం, రాంబస్ యొక్క చుట్టుకొలత, వైశాల్యం, అవన్నీ కూడా వస్తాయన్నమాట. అవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం సాలిడ్స్కి ఏముంటాయో చూద్దాం, ఘనాలకి ఏముంటాయో చూద్దాం. అక్కడి వరకు నీట్గా బ్రెయిన్లో పెట్టుకున్నారు కదండి. షేప్స్, ఆకారాలు అనేవి 2D షేప్స్, 3D షేప్స్ అని 2 రకాలుగా ఉంటాయి. 2D షేప్స్ అంటే 2 డైమెన్షన్స్ ఉండేవి. అవి లెంత్, బ్రెడ్త్. అవి వాటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే త్రిభుజము, చతురస్రము, దీర్ఘ చతురస్రము, తర్వాత రాంబస్, సమాంతర చతుర్భుజము, సమచతుర్భుజము, 2 ఉంటాయి అన్నమాట, లెంత్, బ్రెడ్త్. తర్వాత 3D షేప్స్, త్రిమితీయ పటాలు అంటాం. అవి 3 ఉంటాయి అన్నమాట, లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఉంటాయి. ఎగ్జాంపుల్ సమగణము, దీర్ఘగణము, తర్వాత సిలిండరు, స్తూపము, అవన్నీ అన్నమాట. తర్వాత ఏం చేసుకున్నాము అంటే 2D ఫిగర్స్ తీసుకున్నాం, ప్లేన్స్ తీసుకున్నాం, సరళ పటాలు తీసుకున్నాము. ఏవేవి అంటే దీర్ఘ చతురస్రము, చతురస్రము, త్రిభుజం. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు, చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. అది అయిపోతేనే చతురస్రం గురించి చెప్పుకున్నాము. చతురస్రం యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజము. తర్వాత చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజము. అది అయిపోతేనే త్రిభుజం గురించి డిస్కస్ చేసినాము. త్రిభుజంలో బేస్ ఏమవుతుంది, హైట్ ఏమవుతుంది అని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినాం మీకు. బేస్ నుంచి లంబరేఖ ఎదుటి శీర్షానికి గీసింటాం చూడండి, అది హైట్ అవుతుంది. ఇప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్పొచ్చు కాదు, అదే. తర్వాత త్రిభుజం యొక్క చుట్టుకొలత 3 భుజాల మొత్తము. ఇక్కడ వరకు క్లియర్ కదండి. నీట్గా ఒకే గదిలోనే పెట్టుకోండి. బ్రెయిన్లో ఉండే ఒక సెల్ఫ్లో నీట్గా పెట్టుకోండి, మధ్య మధ్యలో వేయొద్దు అనమాట వాటిని. ఇప్పుడు సాలిడ్స్కి రండి. ఏంటివి ఇవి? 3D ఫిగర్స్. ఊరిని అట్లా జస్ట్ బ్రీఫ్గా అయినండి. వీటికి 3 ఉంటాయి అన్నమాట. ఏంటంటే ప్రక్కతల వైశాల్యము, తర్వాత సంపూర్ణ లేదా మొత్తం ఉపరితల వైశాల్యము, ఘనపరిమాణం అని 3 ఉంటాయి అన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ అని ఈ 3 ఉంటాయి వీటికి. ఏంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే పేరులోనే ఉంది, ప్రక్కతల వైశాల్యం లేదా దీన్ని వక్రతల వైశాల్యం అని కూడా అంటాం. పక్కనుండే వైశాల్యం అంతా కూడా పైన కింద కాకోకుండా ఈ పక్కన ఉండేదంతా కూడా. ఇప్పుడు ఒక రూమ్ తీసుకున్నాం అనుకోండి. రూమ్ అనేది ఒక దీర్ఘ ఘనం. వైశాల్యం ఏమవుతుంది అంటే ముందు గోడ వైశాల్యం, వెనక గోడ వైశాల్యం, తర్వాత ఈ 2 ప్రక్కల ఉంటాయి చూడండి,
ఈ 4 గోడల వైశాల్యం మాత్రమే ఏమవుతుంది అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యం అవుతుంది అనమాట. ప్రక్కగా ఉండే ఉపరితలం ఉంటుంది చూడండి, వాటి వైశాల్యమే ప్రక్కతల వైశాల్యం. ఇప్పుడు సంపూర్ణ ఉపరితల వైశాల్యం, మొత్తం ఉపరితల వైశాల్యం ఏమవుతుందంటే ఈ 4 గోడల వైశాల్యానికి పైన టాప్ వైశాల్యం, కింద బండలు పరిచింటాం చూడండి, ఆ వైశాల్యం కూడా యాడ్ చేస్తే అది ఏమవుతుంది అంటే సంపూర్ణ ఉపరితల వైశాల్యం అవుతుంది. తర్వాత వాల్యూమ్ ఏమవుతుంది, ఘన పరిమాణం ఏమవుతుంది, ఆ రూమ్లో ఎంతైతే పడుతుందో, ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై అయి ఉంటుందో దాన్ని మనం ఘన పరిమాణం అని అనొచ్చు అనమాట. అది ఆక్యుపై చేసిండే ప్లేస్. ఇది ఘనాల గురించి. ఇంతటితో మెన్సురేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే అంతా కాలేదు, 6th క్లాస్ వరకు అయ్యింది. 7th 8th రేపు చెప్పుకుంటాం అనమాట, రేపు మర్నాడు. ఇక్కడ ఇప్పుడు మెన్సురేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మెన్సురేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.